RTI Live News. Ask for right. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి నారి ఐలయ్య కోరారు. బుధవారం దొడ్డి కుమరయ్య భవన్లో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థలకు కట్టుబానిసల్లాగా పనిచేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయక కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సలివోజు సైదాచారి, దాసోజు బ్రహ్మచారి, విశ్వనాథుల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఇవ్వడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి విధానాల మీద చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం, పలు ఉద్యమాలు చేసినాం. అయినప్పటికీ ఈ మొన్న జరిగినటువంటి ఈ పార్లమెంటు సమావేశంలో 19 బిల్లులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందులో కార్మిక వర్గం 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారు. అందులో 12 గంటల పని విధానాన్ని అమలు చేయడానికి పూనుకుంటున్నారు. అట్లాగే విశ్వకర్మ దినంగా పాటించాలని చెప్పేసేటువంటి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాడు. అదేవిధంగా వీటితో పాటు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసి కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం, లేదా గుత్తా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం ఈ విధానాలు తీసుకొస్తున్నాడు. దీనివల్ల మనం 75 ఏళ్లకు పైగా సాధించుకున్నటువంటి అనేక ప్రభుత్వ ఆస్తుల్ని ఒక్కొక్కటి కారుచౌకగా ఈరోజు కార్పొరేట్ శక్తులకు, అంబానీ ఆదాయాలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జాతి సంపదను దోచిపెడుతున్నారు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, అందుకని ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని కాపాడాల్సినటువంటి నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకు తమ ఎజెండాగానే పనిచేస్తున్నాడు తప్ప సామాన్య ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడతలేడని చెప్పేసి మేము కార్మిక సంఘాలు ఈరోజు మోడీ మీద ఛార్జ్ షీట్ ప్రకటిస్తున్నాం. అందుకే ఫిబ్రవరి